హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకుని వన్ పాట్ రెసిపీ అనమాట. లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి. సో అదే ఏంటంటే పన్నీర్ పాలక్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే బండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ని క్యూబ్స్ అలా కట్ చేసుకొని ఆ పీసెస్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా పన్నీర్ ఫ్రై అవుతున్నప్పుడే దానికి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు అండ్ కారం అయితే యాడ్ చేసి ఫ్రై చేస్తామండి. సో అలా చేయటం వల్ల మనం తినేటప్పుడు అది కొంచెం చప్పగా లేకుండా మనకి మంచి స్పైసెస్ తగులుతూ బాగుంటుంది అనమాట. సో ఇదేంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట. మన ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న బేబీస్ ఉంటే వాళ్ళకి సపరేట్ రెసిపీ, మనకు సపరేట్ రెసిపీ చేసే పని లేకుండా సేమ్ రెసిపీ తోటి ఇద్దరు తినొచ్చు అనమాట. సో ఇలాగైతే మనం చూస్తున్నారు కదా, ఇలా పన్నీర్ ఫ్రై చేసేసుకున్నాం అనమాట. సో పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మనం పాలక్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ పాలకూరని నేను బాయిల్ చేశాను. దాన్ని మిక్సీలో వేసి దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇలాగ ఫ్రై అయిన పన్నీర్ పక్కన తీసుకొని సేమ్ బాండీలో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేశాను. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ బిర్యానీ దినుసులు వేసాను అనమాట. అవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు వేసాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మన పాలకూర పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి ఈ పాలకూర పంచవాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసుకొని అందులో రుచి తగ్గట్టు ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి వేసేసుకొని మనం మంచిగా తిప్పేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దింపేయడమేయండి. సో నేనైతే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు, బికాస్ పిల్లలు కూడా తినాలి కాబట్టి. సో ఇదైతే అందరికీ నచ్చుతుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్